డీజిల్ అలౌ చేసాము, టపక్కన పడిపోయింది. పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు ఇబ్బంది అయిపోద్ది. పైగా సార్ 40 టన్స్ మెటల్ వెళ్తుంటే ఏమవుతాయి సార్. ఎనీవేస్ గుడ్ ఇనిషియేషన్. అలాగే కొద్దిగా లేట్ అయినా కానీ ఈ వాటర్ ఫ్లో ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టాము. ఈరోజు రేపు ఈ టైం కల్లా పూర్తి చేసుకొని సాయంత్రం కల్లా మళ్ళీ పబ్లిక్ ఫెసిలిటేట్ చేయండి. ఈరోజు పామర్ నియోజకవర్గం పెదపారిపూడి మండలం పాములపాడు గ్రామం దగ్గర ఉన్నాం. మీ అందరికీ తెలుసు, సరిగా కొన్ని వారాల క్రితం ఇక్కడ దాదాపుగా బ్రిటిష్ వారు 1935లో నిర్మించిన వంతెన శిథిలావస్థలో ఉంది. గత 5 ఏళ్లుగా దుర్మార్గులు అదిగో అవి చేస్తున్నాం అన్నారు తప్ప దీన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇద్దరికి గ్రాంట్ తీసుకొస్తాం. ఈ వంతెన ఖచ్చితంగా నూతనంగా 5 కోట్ల బడ్జెట్ కావాలి. ఇది ఈ పాములపాడు వంతెనతో పాటు ఈదుల మద్దాల దగ్గర వంతెన కావాలి. శిథిలావస్థలో ఇంకొక 3 వంతెనలు ఉన్నాయి ఇదే పెదపారిపూడి మండలానికి సంబంధించి. అసలు మన పామరు నియోజకవర్గానికి దాదాపుగా 13 వంతెనలు ఇదే దుస్థితి పరిస్థితి. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు 5 సంవత్సరాల్లో ఒక ఇటుక పేర్చి ఏమన్నా మాట్లాడితే ప్రజలు నీ మాటను నమ్ముతారు. ఇక రాబోయే రోజుల్లో ఇక ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా నమ్ముతారో ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. ప్రజలు గెలిపించారు, ప్రజా టైం ఇది. ప్రజలతో మమేకమై ప్రజాభీష్టం మేరకు ప్రగతి సాధించడానికి ఎంత సమయమైనా కేటాయించవచ్చు. మూర్ఖంగా మాట్లాడేవాడికి తెలివిగలవాడైతే పక్కకు తప్పుకోవాలి, కానీ మూర్ఖుడికి మళ్ళీ మూర్ఖంగా సమాధానం చెప్పి మనకు టైం వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. టోటల్ ఫైలింగ్ నుంచి కంప్లీట్ న్యూ అలైన్మెంట్తో రాబోతున్న వంతెనకి 5 కోట్ల నిధులు కావాలి. దానికి ప్రపోజల్స్ అన్ని ప్రిపేర్ చేశాం. ఈ ఎండాకాలానికి ఖచ్చితంగా ఈ నిధులు తేగాలని ఒక నమ్మకం నాకు. ఈరోజు అటు స్పేసీ దగ్గర నుంచి కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టీంతో కానీ మినిస్టర్ గారితో కానీ నన్ను చూస్తేనే ఈదుల మధ్యాలు వంతెన కదా, నన్ను చూస్తేనే నీకు అవి కావాలి కదా అని మంత్రులు మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఏ రకంగా నేను ప్రయత్నం చేస్తున్నానో కూడా అర్థం చేసుకోండి. ఒక పని చేయాలన్నా, ఈరోజు ఒక పని నిధులు తేవాలన్నా ఎవరు తెస్తే అవుతుందో, ఎవరు చేస్తే అవుతుందో ప్రజలకు తెలుసు. రెస్టరేషన్ రేపు మధ్యాహ్నానికి పూర్తి చేస్తున్నాం. టెంపరీగా ఈ వంతెన ఉంటుంది. నూతనంగా 5 కోట్ల నిధులు ఎప్పుడు వస్తాయో మళ్ళీ దాన్ని శంకుస్థాపన చేయడానికి త్వరలోనే మళ్ళీ నిధులు తీసుకొచ్చి పాములపాడు వంతెన పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ప్రజలందరికీ తెలియజేస్తాను.